అవెంజర్స్ ఎండ్ గేమ్ లో టెసరాక్ట్తో తప్పించుకున్న లోకిని టీవీఏ వాళ్ళు అరెస్ట్ చేస్తారు. టీవీఏ అంటే టైమ్ వేరియన్స్ అథారిటీ. సిరీస్ లోకి వెళ్లే ముందు కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని తెలుసుకుందాం. ఎన్నో ఏళ్ల క్రితం వేరు టైమ్ లైన్స్ మధ్య ఆధిపత్యం కోసం మల్టీవర్సల్ వార్ మొదలయ్యి యూనివర్సల్ డెస్ట్రాయ్ అయ్యే స్టేజ్ కి వెళ్తుంది. అలాంటి టైంలో 3 గాడ్లీ బీయింగ్స్ అయిన టైం కీపర్స్ వచ్చి టీవీఏని క్రియేట్ చేసి అన్ని టైమ్ లైన్స్ ని ఒకటిగా సింగిల్ టైమ్ లైన్ చేస్తారు. దాన్నే సీక్రెట్ టైమ్ లైన్ అంటారు. ఈ సీక్రెట్ టైమ్ లైన్ లో ఎవరెవరు ఏం చేయాలనేది ముందే డిసైడ్ చేసి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా పర్సన్ ఇలా ముందుగా డిసైడ్ చేసిన యాక్షన్ ని కాకుండా వేరే యాక్షన్ ని చూస్ చేసుకుంటే నెక్సస్ ఈవెంట్ జరిగి వేరే టైమ్ లైన్స్ ఫామ్ అయ్యి మళ్ళీ మల్టీవర్సల్ వార్ జరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా జరగకుండా టీవీఏ కొత్త టైమ్ లైన్స్ ని డిలీట్ చేసి సీక్రెట్ టైమ్ లైన్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకుంటుంది. అండ్ లోకి ముందుగానే డిసైడ్ చేసిన యాక్షన్ ని కాకుండా వేరే యాక్షన్ ని చూస్ చేసుకుని నెక్సస్ ఈవెంట్ క్రియేట్ చేయడంతో టీవీఏ వాళ్ళు తన అరెస్ట్ చేసి టీవీఏ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్తారు. అక్కడ టీవీఏ ఏజెంట్ అయిన మోబియస్ లోకి ఫేవర్ గా ఉండి టీవీఏకి అప్పటి నుంచో ట్రబుల్ ఇస్తున్న లోకి వేరియంట్ అయిన సిల్వీని పట్టుకోవడానికి హెల్ప్ చేయమంటాడు. కానీ లోకి సిల్వీతో కలిసి టీవీఏ గురించి నిజాన్ని తెలుసుకుంటాడు. అదేంటంటే టీవీఏని కంట్రోల్ చేసే టైం కీపర్స్ జస్ట్ రోబోట్స్ అని, వాటిని వెనక నుంచి ఇంకెవరో కంట్రోల్ చేస్తున్నారని తెలుసుకుంటాడు. లోకి లాస్ట్ ఎపిసోడ్ లో లోకి అండ్ సిల్వీ సిటాడల్ అట్ ద ఎండ్ ఆఫ్ టైం దగ్గర టీవీఏని కంట్రోల్ చేస్తున్న హీ హూ రిమైన్స్ ని కలుసుకుంటారు. హీ హూ రిమైన్స్ అసలుగా చెప్తాడు. అదేంటంటే హీ హూ రిమైన్స్ వేరియంట్స్ లో ఒకరు 31st సెంచరీలో మల్టీవర్స్ ఉంది అని డిస్కవర్ చేస్తాడు. అలా వేరు యూనివర్స్ లో ఉన్న తన వేరియంట్స్ ని కలిసి ఒకరితో ఒకరు నాలెడ్జ్ ని షేర్ చేసుకునే వాళ్ళు. కానీ కొంతమంది వేరియంట్స్ వేరే వాళ్ళ యూనివర్స్ లను కాంకర్ చేయాలి అనుకున్నారు. అలా మల్టీవర్సల్ వార్ మొదలైంది. అప్పుడు హీ హూ రిమైన్స్ ఏలియత్ అనే క్రియేచర్ ని కనిపెట్టి దాని సహాయంతో మల్టీవర్సల్ టైమ్ లైన్ ని సింగిల్ సీక్రెట్ టైమ్ లైన్ గా మారుస్తాడు. అలా స్క్రాప్ అంతటిని వేరియంట్స్ అందరినీ వాయిడ్ లో ఎలియత్ మాన్స్టర్ దగ్గర పడేస్తుంటాడు. అలా మల్టీవర్సల్ వార్ ఎండ్ అవుద్ది. ఫైనల్ గా హీ హూ రిమైన్స్ లోకి అండ్ సిల్వీకి 2 ఆప్షన్స్ ఇస్తాడు. తన ప్లేస్ తీసుకుని సీక్రెట్ టైమ్ లైన్ ని టీవీఏని రన్ చేయమని అడుగుతాడు. లేదా ఒకవేళ తనని ఇప్పుడు చంపేస్తే టైమ్ లైన్ చీలిపోయి తన వేరియంట్స్ లో ఈవిల్ వెర్షన్స్ అన్ని మిగిలిన టైమ్ లైన్స్ కి వచ్చి మళ్ళీ మల్టీవర్సల్ వార్ ని స్టార్ట్ చేస్తారు అని చెప్తాడు. కానీ సిల్వీ ఒకరి లైఫ్ ని మనం కంట్రోల్ చేయకూడదు అని హీ హూ రిమైన్స్ ని చంపేస్తుంది. దాంతో సీక్రెట్ టైమ్ లైన్ బ్రేక్ అయ్యి మల్టిపుల్ టైమ్ లైన్స్ గా విడిపోతుంది. సిల్వీ వాళ్ళ టీవీఏకి టెలిపోర్ట్ అయిన లోకి అక్కడ వాళ్ళకి జరిగిందంతా చెప్పాలని ట్రై చేస్తాడు. కానీ వాళ్ళకి లోకి ఎవరో గుర్తుండడు. ఎక్కడితో లోకి సీజన్ 1 కంప్లీట్ అవుతుంది. అండ్ గైస్, ఒక సిరీస్ లోని కంప్లీట్ సీజన్ ఒక షార్ట్ వీడియోలో అది కూడా ఎంత డీటెయిల్ గా చెప్పాలంటే చాలా కష్టం. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ మార్వెల్ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.